మీరు ఇప్పుడు మహబూబాద్ జిల్లాకు సంబంధించి తీసుకుందాం సినారియో. చెప్పండి అన్న. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అంతకుముందు మహబూబాద్ జిల్లాకు ఎంత లబ్ధి చేకూరింది? కాళేశ్వరం కట్టిన తర్వాత ఎంత నాట్లు పడుతుండే జూలై 10వ తేదీ ఈ టైం వరకు? ఇప్పుడు ఎంత నాట్లు పడ్డాయి? ఇప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చి అంటే 40 ఏళ్ళు అయిపోతుంది. 87 వస్తే రేవంత్ రెడ్డి గారు మొన్న జెడ్పీటీసీగా గెలిచి 20 ఏళ్ళ సెలబ్రేషన్ చేశారు. నేను కూడా వారితో పాటు జెడ్పీటీసీగా గెలిచాను. అంటే ఈ నియోజకవర్గం 20 ఏళ్లుగా నేను ప్రజాప్రతినిధిగా ఏదో ఒక రూపంలో పనిచేస్తా ఉన్నాను. అన్న మీతో పాటు ఈ చర్చలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ముందుగా నమస్కారాలు. నమస్కారం. ఇప్పుడు కాళేశ్వరం రాకముందు ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మా దగ్గర వస్తుందని అనేక రోజులు పోరాటం చేసిన వాళ్ళ నేను కూడా ఒకదాన్ని. ప్రతిపక్షాల్లో తెలుగుదేశంలో ఉన్నప్పుడు అనేక రోజులు మేము పోరాటం చేశాము. ఆ రోజు మా పోరాట ఫలితం అప్పుడున్న తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మా కొరి వరకు వెన్నవరం కాలువ వరకు నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. కానీ ఆ రోజే 2003లో నీళ్లు వచ్చినాయి. తర్వాత మళ్ళీ నీళ్లు రాలేదు. ఆ నీళ్లు వస్తాయని భూములు ఇచ్చి కాలువలకు సహకరించిన వాళ్ళ ఆశలన్నీ అడి ఆశలైనాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత కాళేశ్వరం నుంచి మరి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లు తీసుకురావడం, తర్వాత మా వరకు నీళ్లు రావటం, ఈ కాళేశ్వరం పూర్తయిన తర్వాత ఈ 5-6 ఏళ్లలో మాకు 2 పంటలు పూర్తి స్థాయిలో, అంటే అప్పటి వరకు వేరే మెట్ట భూములను కూడా మిగతా పంటలు పండించుకునే రైతులు కూడా పొలాలుగా మరి కన్వర్ట్ చేసుకొని 2 పంటలు కాళేశ్వరం ద్వారా నీళ్లు వస్తే ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 ద్వారా, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 ద్వారా కూడా మేము పండించుకున్నాం బ్రహ్మాండంగా. పోయిన సంవత్సరం కాళేశ్వరం కుంగింది కాబట్టి నీళ్లు ఎత్తిపోయాం. మీరు యాసంగి వేసుకోవద్దని నోటీస్ ఇచ్చారు. కానీ యాసంగి పోయింది, వానాకాలంకి ప్రాపర్ గా నీళ్లు ఇవ్వలేదు. ఇప్పుడేమో వర్షాభావ పరిస్థితులు ఉన్న క్రమంలో ఇవాళ రైతులందరూ కూడా అంటే వీళ్ళు వచ్చిన తర్వాత కాళేశ్వరం కావాలని ఎండబెడుతున్నారు. మాకు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదని పోయిన సంవత్సరమే మక్కలు వేసుకుంటే మక్కలు పండించడానికి 3 నెలలు పడితే అమ్ముకోవడానికి 3 నెలలు పట్టింది. అంటే ఇంత దౌర్భాగ్యం. నేను ఇన్నేళ్ల రాజకీయంలో నేను ఒక రైతుగా, నేను ఒక రైతు బిడ్డగా కాళేశ్వరం వచ్చినప్పుడే ఈ ప్రాంత రైతులు ఎలాంటి ఆందోళన లేకుండా కంటిన్యూ. కానీ అది కాళేశ్వరం కాదు, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు నీళ్లు అంటారు. ఎస్ఆర్ఎస్పి నీళ్లు కాళేశ్వరం నీళ్ళని ఎందుకు అంటున్నారు అంటారు మాత్రమే. అట్లంటే 2003లో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన నీళ్లు కాళేశ్వరం కట్టక తర్వాత కట్టే వరకు ఒక్కరోజు కూడా మా భూములకు నీళ్లు రాలేదు, మాకు పంటలు పండలేదు. పండితే చెరువుల కిందనో బోర్ల కింద తప్ప ఈ కాళేశ్వరం ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా నీళ్లు రాలేదు. మరి కాళేశ్వరం నిజంగా ఈ ప్రాంత రైతులు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇంకేదైనా పార్టీ కానివ్వండి, వాళ్ళని తీసుకొని మాట్లాడాలి. కానీ హైదరాబాద్ లో ఎక్కడో కూర్చొని మీరు అంటే ఆ ప్రాంతానికి సంబంధం లేకుండా మాట్లాడే ఎవరున్నా చర్చల్లో ఎవరున్నారో నేను అది వినలేదు. కానీ దయచేసి నేను అనేది ఏంటంటే ఈ ప్రాంత రైతులందరితోని 1-to-1 మాట్లాడండి, వాళ్ళ మనోభావాలు తెలుసుకోండి. ఏ విధంగా కాళేశ్వరం వాళ్ళకి లబ్ధి చేకూరింది, మరి ఎందుకు కేసీఆర్ వచ్చే వరకు ఈ ప్రాంతంలో పండిన పంట ఎంత, దిగుబడి ఎంత, ఇప్పుడు ఎంత. ఇప్పుడు మహబూబాద్ నేను ఎగ్జాంపుల్ మహబూబాద్ జిల్లాను తీసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అడిషనల్ గా వచ్చిన ఆయకట్టు ఎంత? మహబూబాద్ జిల్లా గానీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఆయకట్టు అంతా కూడా ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు అంతా కూడా కాళేశ్వరం తర్వాతనే స్థిరీకరించి స్టెబిలైజ్ అయింది. ఓకే, కొత్త ఆయకట్టు కాదు కానీ స్థిరీకరణ జరిగింది, స్టెబిలైజ్ జరిగింది. స్టెబిలైజ్ అయింది. మా ఊరు సొంత ఊరు వరకు మేము నీళ్లు తీసుకెళ్లగలిగాము. వెన్నవరం ఆఖరి తీర్థాల వరకు కృష్ణా నదిలో పడే వరకు కూడా ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా. అంటే ఈ ప్రాంతంలో కాళేశ్వరం వచ్చిన తర్వాత కాలువలు తోవలేదు, కానీ ఎప్పుడో 2003లో తోవిన కాలువలకు
రిపేర్ చేసి రెనోవేట్ చేసి కొంత లైనింగ్ చేసి ఉమ్, తిరిగి ఎస్ఆర్ఎస్పి పునరుద్ధరణ ద్వారా పూర్తి చేసిన వాటికి కాళేశ్వరం కట్టిన తర్వాత మాత్రమే నీళ్లు వచ్చాయి. ఉమ్. ఓకే ఓకే. సో ఇప్పుడు ఈసారి ఎట్లా ఉంది? నాట్లు ఎన్ని ఎకరాల్లో పడ్డాయి? నార్మల్ గా ఈ సమయంలో ఎంత పర్సెంటేజ్ అవుతుండే ఈ మీ జూలై 8 నాటికి? ఈసారి ఎంత పర్సెంటేజ్ ఇంకా పడ్డది? ఇవ్వట్లేరు. మేము అంటే నేనే మంత్రిగా పనిచేశాను, ఆ జిల్లాకి ఇన్ఛార్జిగా మంత్రిగా పనిచేశాను. Hmm. కాళేశ్వరం నీళ్ళు ఎప్పుడు ఇదైతే ఎండాకాలంలో కూడా మత్తళ్ళు పోస్తున్నాయని మేము చాలా గొప్పగా చెప్పుకునేది. అలుగులు పోసి ఉండేవి. దాన్ని ఆధారం చేసుకుని రోహిణిలో మరి నార్లు పోసుకునేవాళ్ళు. కానీ యాసంగికే పూర్తి చేయలేదు కాబట్టి అందరిలో ఆందోళన ఉంది. చాలా మంది ఇప్పటికే నార్లు పోసుకోలేదు. ఉమ్, అంటే నాట్లు అంటే అసలు స్టార్టే కాలేదు. ఉమ్, ఎవరో పాత బావుల కింద ఉన్న వాళ్ళు, పాత బోర్ల కింద ఉండే కొంతమంది మాత్రమే బురద దున్నే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ జీరో. ఉమ్. సాగు జరగడం అనేది చాలా జీరోగా ఉంది. ఓకే. కానీ ఇప్పుడు ఈ లిఫ్ట్ చేశారనుకోండి, కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు ఎత్తిపోశారు. ఫర్ సపోజ్ అన్నారం సుందిల్లా బ్యారేజ్ కూడా ఏమన్నా జరిగితే దానికి రెస్పాన్సిబుల్ ఎవరు వహిస్తారని అంటుంది కాంగ్రెస్ పార్టీ. ఎన్డీఏసీ వద్దని చెప్పింది కదా అని అంటున్నారు. మేడిగడ్డ ముంగిపోతే అది కూలిపోవాలని, ఏదో ఏనుగుతోండం పడిపోతే తినాలని నక్క ఎదురు చూసినట్టు ఈ 2.5 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఎదురు చూస్తా ఉంది. అది కుంగిపోలేదు. పోయిన సంవత్సరం మేమే వరదలప్పుడు పోతే దాదాపు 17 లక్షల క్యూసెక్స్ కిందికి పోతున్నాయి, తట్టుకొని నిలబడ్డది. అప్పుడు కూలిపోలేదు. ఇప్పుడు 1,00,000 క్యూసెక్లు కిందికి పోతున్న నీళ్లను ఎత్తిపోయండి అని అంటే దీనికి ఎందుకు కుంగిపోతుంది? ఎందుకు కూలిపోవాలి, కుంగిపోవాలి అని ఆశపడుతున్నారు? వీళ్ళు రైతులకు మేలు చేసేవాళ్ళు. అందుకనే మేము సవాల్ విసురుతున్నాం కదా, మా చేతికి ఇవ్వండి. వాళ్ళు మా హరీష్ రావు గారు చెప్పారు, మా చేతికి ఇవ్వండి ఆ ప్రాజెక్ట్ ను. మేము తెలంగాణ మొత్తం సస్యశ్యామలం చేస్తాం, రైతులందరికి కావాల్సినంత నీరు ఇస్తాం, ప్రాజెక్టుకి ఏం కాకుండా మేము నిలబెడతామని చెప్తున్నాం కదా. మీకు కావట్లేదు, మీరు భయపడుతున్నారు. ఎవరికి లేని భయం వీళ్ళకెందుకు పట్టుకుంది? అక్కడే 8 మంది అక్కడ ఎస్ఎల్పిసి అక్కడ ఆ సొరంగంలో ఇదైపోతే సవాలను కూడా తీయని వీళ్ళు ఎక్కడో కుంగిపోతుంది, పడిపోతుంది, మునిగిపోతుంది అని వీళ్ళకెందుకండి భయము? ఓకే ఓకే. ఒకసారి అడుగుదాం. ఇంజనీరింగ్ సెక్షన్ ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి మనకు మీడియా డిపార్ట్మెంట్ కన్వీనర్ సామ రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. రామ్మోహన్ రెడ్డి గారు హరీష్ రావు వాళ్ళు ఒక ఛాలెంజ్ ఇస్తారు, 3 నెలలు ఇవ్వండి చాలు నాకు ఇరిగేషన్ మినిస్ట్రీ, నేను చేసి చూపిస్తా అని చెప్తున్నారు. వర్షాకాలం 3 నెలలు, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అంతే, నేను మొత్తం రిపేర్ కంప్లీట్ చేసి చూపిస్తా, లిఫ్ట్ చేసి చూపిస్తా అని చెప్తున్నారు. భారత్ అన్న నాదొక రిక్వెస్ట్. సామ నరసింహారెడ్డి గారికి నమస్కారం. ఆయన వారు హైదరాబాద్ బేస్ అనుకుంటాను. నేను ఫోన్ ఇన్ లో ఉన్నాను కాబట్టి నాకు నేనేమంటానంటే దయచేసి మీరు ఎవరైతే ఆ కాళేశ్వరం కట్టిన తర్వాత నీళ్లు వచ్చి లాభపడ్డ ప్రాంత నాయకులను గాని అక్కడ రైతులను మీరు డిబేట్ లో తీసుకుంటే తప్పకుండా మీ డిబేట్ కో ఈ సార్థకత ఉంటుందని. తప్పకుండా అంటే ఫోన్ ఇన్స్ కూడా రైతుల ఫోన్ ఇన్స్ కూడా తీసుకుంటాం మేడం, రైతుల ఫోన్ ఇన్స్ కూడా తీసుకుంటాము. తప్పకుండా మీరు అంటే అన్న వాళ్లకు హైదరాబాద్ ఇప్పుడు హైదరాబాద్ లో మూసి ప్రక్షాళన చేస్తా అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎవరు అడ్డుపడ్డా ఎవరు కొట్టుకోపోవాల్సిందే బుల్డోజర్ల ముందు. నేను మూసి చేస్తా అంట. ఎక్కడ నీళ్లతో చేస్తున్నారండి? ఎక్కడ నీళ్లు వచ్చినాయి? రేవంత్ రెడ్డి గారు కొత్తగా పుట్టించింది అక్కడ ఏదైనా గట్నాన్ని తీసుకొచ్చి నెత్తిన పోస్తున్నాడు, హైదరాబాద్ నెత్తిన. ఎక్కడి నుంచి వస్తున్నాయి నీళ్లు? ఒకసారి అడుగుదాం. దాన్ని ఆధారం చేసుకొని మీరు ప్రాజెక్టుల నీళ్లు వాడుకొని హైదరాబాద్ నుంచి చేస్తా అంటున్నారు. కాళేశ్వరం పనికి రాదంటున్నారు. కాళేశ్వరం అంటే మేడిగడ్డే కాదు కదా, ఎన్నిసార్లు చెప్తారు వాళ్ళకి? ఒక్కసారి మేడం ఒక్కసారి అడుగుదాం సామ రామ్మోహన్ రెడ్డి గారిని. రామ్మోహన్ రెడ్డి గారు. భరత్ గారు, ముందుగా మీకు జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి అండ్ ప్యానల్ ఉన్న పెద్దలందరూ కూడా గుడ్ ఈవినింగ్.